పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించడంతో పాటు కార్మికులకు ఇబ్బందిగా మారిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటూ కరీంనగర్ జిల్లా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యూనియన్ జిల్లా అధ్యక్షులు పొన్నం రవి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇంధన ధరలను పెంచి వాహన రంగంపై సామాన్య ప్రజలపై అదనపు భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రజల జేబులు ఖాళీ చేస్తోందని ఆరోపించారు. 5 రాష్ట్రాల ఎన్నికల వరకు మౌనంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల తర్వాత సామాన్యుడిపై పెట్రోల్ ధరల భారం మోపుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ వల్ల 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేస్తున్నారని, ఆటో టాటా ఏసీ వాహనాలకు గిరాకీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ తరుణంలో పెట్రోల్ ధరల పెంపు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందనంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రంలోని పాలకులు స్పందించి పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, అంతేకాకుండా 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పేసి అడ్డగోలుగా ఇప్పుడు 3-4 రోజుల బట్టి పెంచుతూ ఉంది. ఆల్రెడీ 3 రూపాయలు పెంచిన తర్వాత కూడా మొన్న సూత 90 పైసలు పెంచింది, నిన్న 80 పైసలు ధర పెరిగింది. అట్లాగే 4 రూపాయలు ఇప్పుడు ధర ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఈ డీజిల్ పెట్రోలు సిఎన్జి ధరలు విపరీతంగా పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని, అట్లాగే 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా తయారు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. వెంటనే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. అట్లాగే ఈ పెట్రోల్ డీజిల్ ఎట్లా అయితే ఉందో దాని ధరలు తగ్గించాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాటును కూడా తగ్గించుకోవాలి. ఇవాళ వ్యాటు చూస్తే 35 రూపాయలు పెట్రోల్పై డీజిల్పై ఉన్నది. వెంటనే వ్యాట్ తగ్గించాలి. ఈ యొక్క డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్ అయితే ఏదైతే ప్రవేశపెట్టిందో ఇప్పటికే ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణం ఉన్నది. ఇప్పటికి 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు కిరాయిలు లేక. మరి ఇలాంటి సందర్భంలో ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ఇంకా కిరాయిలు కానీ ఈ చాలని సంపాదనతోటి మేము ఆగమైపోతున్నాం. ఈఎంఐలు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నది. అటు ఫైనాన్స్ వాళ్ళతోటి, ఇటు స్కూల్ ఫీజుల వాళ్ళతోటి, హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ ఏం తట్టుకోలేక ఈ గత కాలంలో ఈ వారంలో పూట కనీసం 6 నుంచి 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి మాకు అనుకూలంగా ఉన్నటువంటి రేట్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా ఎల్పిజి గ్యాస్కి వస్తే 2018లో 35 రూపాయలు ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ ధర రాను 50 రూపాయలకు వచ్చి ఆగింది. మళ్ళీ ఈ యుద్ధం పేరు మీద వాళ్ళు ఏకంగా 110% అంటే ఇవాళ 99 రూపాయలు పెంచినారు.